హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. రాయలసీమలో కొన్ని వంటలు చాలా సింపుల్గా ఎంత టేస్టీగానో చేస్తారు. మరి ఈరోజు ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక పెద్ద కొత్తిమీర కట్టను శుభ్రంగా కడిగి వాటర్ని వడపోసుకోవాలి. తర్వాత చిన్ని నిమ్మపండు సైజ్ అంత చింతపండుని కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వడపెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 పచ్చిమిర్చి, 10 నుంచి 12 వెల్లుల్లి రేఖలు, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, 1 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకుని దీనిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలో సగం ముక్కని చిన్న ముక్కలుగా కోసుకొని ఈ చట్నీలో వేసుకుని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. రాయలసీమ పచ్చళ్ళ స్పెషల్ ఏంటంటే వాళ్ళు ప్రతి చట్నీలోనూ ఉల్లిపాయ కంపల్సరీగా వేస్తారు. తర్వాత బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకుని ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇష్టమున్నవారు కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవచ్చు. ఈ 2 బాగా వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని పోపుల్ని వేయించుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని 7-8 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. స్వీట్ ఇష్టపడేవారు దీనిలో కావాలంటే 1 టీ స్పూను పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత దీనిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ రాయలసీమ స్టైల్ కొత్తిమీర పచ్చడి. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.